అమరావతి రైతులకు స్థానిక ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం అప్పుడే మ్యూజిక్ స్టార్ట్ చేయించేసింది. వాళ్ళంతా కూడా చాలా సఫర్ అవుతున్నారు. అమరావతిలో కృష్ణానది మీద నిర్మించే ఒక వంతెన, కొత్త వంతెన ఇది. ఆ వంతెన నుండి స్థానిక గ్రామస్తులు వాళ్ళ ఊర్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళనివ్వకుండా ఆ వాహనాలని గ్రామాల్లోకి వెళ్లకుండా రోడ్ని బ్లాక్ చేసి గుత్తేదారులు టోల్ గేట్లు వసూలు చేస్తున్నారు. చాలా దారుణం. అదేం బ్రిడ్జ్ కాదు, అదేం నేషనల్ హైవే కాదు. చిన్న వంతెన ఒకటి నిర్మించేసి ఆ వంతెన నుంచే వెళ్ళాలి పాపం ఆ గ్రామ ప్రజలంతా కూడా. అక్కడ టోల్ గేట్ పెడేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీని మీద రాజధాని గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు కూడా గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్య మీద విచారణ జరిపించి ఆ గుత్తేదారు మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాజధాని ప్రజలు, స్థానిక రైతులు వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ సొంత గ్రామాల్లోకి వాళ్ళు వెళ్ళాలనే కానీ మధ్యలో వీళ్ళు డబ్బులు వసూలు చేయడం ఏంటో అర్థం కావడం. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో డబ్బులు ఏ విధంగా సంపాదించాలో కొత్త కొత్త మార్గాలను వీళ్ళు అన్వేషించి ఇలా దోచుకుంటున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆ రాజధాని రైతులు, ఆ ప్రాంత ప్రజలు మాత్రం చాలా సీరియస్గానే ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండేట్టుగా కనిపిస్తుంది. చాలా దారుణం. ఆ ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు పాపం. ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినండి మీరందరూ కూడా. ఊళ్ళకెళ్ళటానికి ఏంది అది కాదు, ఏం చెప్పండి, మీ బాధ ఏం చెప్పండి. ఏందో నువ్వు చెప్పేది 350, 650 కట్టేది మా ఊర్లోకి వెళ్ళటానికి మాత్రం